హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఐశ్వర్య. మన ఛానల్లో తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క గైడెన్స్ అండ్ అలానే జాబ్ అండ్ కెరీర్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో అయితే మాస్టర్స్ ఆఫ్ కామర్స్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుందాం. మనం ఎంకామ్ చేసిన తర్వాత ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది అండ్ కొన్ని టాప్ రిక్రూటింగ్ కంపెనీస్ గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంప్లాయ్మెంట్ సెక్టార్స్ అంటే ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఫీల్డ్స్లో ఎంకామ్ క్యాండిడేట్స్ వెళ్ళొచ్చు అని చూసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎడ్యుకేషన్. టీచింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళొచ్చు. లైక్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఎంకామ్ చేసిన వాళ్ళకి టీచింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ సెక్టార్లో జాబ్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్టయితే మనం జూనియర్ లెక్చరర్ లాగా వెళ్ళొచ్చు. అలాగే డిగ్రీ లెక్చరర్ లాగా కామర్స్ అండ్ బిజినెస్ సబ్జెక్ట్స్కి జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా కూడా వెళ్ళొచ్చు. అండ్ డిగ్రీ లెక్చరర్ మీరు గవర్నమెంట్ కాలేజెస్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం సెట్ ఎగ్జామ్ ఆర్ నెట్ ఎగ్జామ్ అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ క్వాలిఫై అయ్యి ఉండాలి. అలానే అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా చేయాలి అనుకుంటే కంపల్సరీ యూజీసీ నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉండాలి. యూజీసీ నెట్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఎగ్జామ్ కోసం పూర్తి డీటెయిల్స్తో ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో స్టూడెంట్స్కి ఏదైనా డౌట్స్ ఆర్ వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చే వాళ్ళని మనం సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటాము. అలా కొన్ని ఆన్లైన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఎక్స్పర్ట్స్ని హైర్ చేసుకుంటారు. అలానే ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ సబ్జెక్ట్స్కి మన ఇండియాలో కూడా కొన్ని ఆన్లైన్ ఎడ్యుకేషన్ సర్వీస్ వాళ్ళు కామర్స్ గ్రాడ్యుయేట్స్ని సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ లాగా హైర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వేదిక్ ఎడ్యూ సర్వీసెస్, అకాడీక్రాఫ్ట్, చెక్.com ఇలా చాలా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీస్ వాళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ని హైర్ చేసుకుంటారు. మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్లో నుంచి ఆ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సెక్టార్ వచ్చేసి కార్పొరేట్ సెక్టార్. అంటే మనకి కార్పొరేట్ కంపెనీస్లో, ఎంఎన్సీ కంపెనీస్లో ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో కామర్స్ గ్రాడ్యుయేట్స్కి గుడ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ కార్పొరేట్ సెక్టార్లో ఈజీగా జాబ్ సంపాదించాలంటే మనకు ఉండాల్సిన 3 స్కిల్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ ఆల్సో అన్ అడిషనల్ సర్టిఫికేషన్ కోర్స్. అంటే నార్మల్లీ అందరూ ఎంకామ్ చేస్తారు, బట్ మీ దగ్గర ఎక్స్ట్రా ఏముంది అని దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూని ఎంత అట్రాక్ట్ చేస్తారో ఇట్ డిపెండ్స్. సో ఎంకామ్ తర్వాత ఆర్ ఎంకామ్ చేస్తున్నప్పుడే మనం ఏదైనా ఒక సైడ్ నుంచి షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్ కోర్స్ లైక్ జిఎస్టీ విత్ టాలీ అయినా ఆర్ ఇన్సూరెన్స్ కోర్స్, రిస్క్ అనలిస్ట్ కోర్స్, ఇలా చాలా మన కామర్స్కి సంబంధించిన ఏదైనా కోర్స్లో సర్టిఫికేషన్ పొంది ఉంటే అప్పుడు ఇట్ యాడ్స్ టు అవర్ రెజ్యూమ్. లైక్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ఇన్సూరెన్స్లో కానీ, స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ, మార్కెటింగ్లో కానీ, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో ఇలాంటి కోర్సెస్ మనం చేసి ఉంటే మనము తొందరగా జాబ్ సంపాదించడానికి వీలుంటుంది కార్పొరేట్ సెక్టార్లో. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. మేబీ ప్రైవేట్ బ్యాంక్ ఆర్ కార్పొరేట్ బ్యాంక్ ఆర్ గవర్నమెంట్ బ్యాంక్. ఇన్సూరెన్స్ సెక్టార్లో కామర్స్ గ్రాడ్యుయేట్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయి. రీసెర్చ్ ఫీల్డ్, చాలామంది రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో చాలా మంచి జాబ్స్ ఉంటాయి విత్ ఏ ఎక్సలెంట్ శాలరీ ప్యాకేజ్. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఏరియాస్ వచ్చేసి మనకి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. వీటిని మనం పిఎస్యూస్ అంటాం. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటే లైక్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క షేర్లో మినిమం 51% ఆర్ మోర్ దెన్ విల్ బీ ఆఫ్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అన్న స్టేట్ గవర్నమెంట్ యొక్క షేర్ ఈ కంపెనీస్లో ఉంటుంది. దీస్ ఆర్ లైక్ గవర్నమెంట్ కంపెనీస్ లైక్ బిఎస్ఎన్ఎల్, బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ. ఈ కంపెనీస్లో కూడా అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంటే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, ఫైనాన్స్ మేనేజర్ లాగా వీళ్ళు ఎంకామ్ గ్రాడ్యుయేట్స్ని హైర్ చేసుకుంటారు. అలానే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్లో కూడా నాన్ టెక్నికల్ అంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కామర్స్ గ్రాడ్యుయేట్స్ని వీళ్ళు హైర్ చేసుకుంటారు. మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్స్ని ఫ్రీక్వెంట్లీ విజిట్ చేస్తున్నట్టయితే మీకు నోటిఫికేషన్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే ఎస్ఎస్సి సైడ్ అంటే మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే సిఏజిఎల్, యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఆర్ఆర్బీ వీటిలో కూడా మీరు ఎగ్జామ్స్కి అపియర్ అవ్వచ్చు. ఇప్పుడు జాబ్ రోల్ అండ్ జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. అంటే ఎంకామ్ తర్వాత మనకి ఎలాంటి జాబ్ పొజిషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అకౌంటెంట్స్ లాగా చేయొచ్చు మనం.
అండ్ నెక్స్ట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ బిఎస్ఎన్ఎల్ టీఎస్ఎస్ పీడీసీఎల్ అంటే బిఎస్ఎన్ఎల్లో తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో మనకి ఓన్లీ కామర్స్ గ్రాడ్యుయేట్స్ని జేఏఓ పోస్ట్కి రిక్రూట్ చేసుకుంటారు లైక్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్. ఈ పోస్ట్కి రిక్రూట్మెంట్ యొక్క నోటిఫికేషన్ టైం టు టైం ఈ పిఎస్యూస్ అంటే ఈ కంపెనీస్ రిలీజ్ చేస్తాయి. ఆ కంపెనీస్ యొక్క వెబ్సైట్స్ మనం ఫ్రీక్వెంట్లీ విజిట్ చేస్తే మనకి రిక్రూట్మెంట్ గురించి నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అలానే ఫైనాన్స్ మేనేజర్ లాగా కార్పొరేట్ కంపెనీస్లో చేయొచ్చు. అలానే బిహెచ్ఈఎల్ ఇంకా మిగతా పిఎస్యూస్ వాళ్ళ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ మేనేజర్ లాగా జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ లాగా ఓన్లీ కామర్స్ గ్రాడ్యుయేట్స్నే తీసుకుంటారు. అండ్ మనం చూసుకున్నట్టయితే బిహెచ్ఈఎల్ నుంచి కొన్ని డేస్ బ్యాక్ ఫైనాన్స్ మేనేజర్ యొక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. వేకెన్సీస్ ఉన్నాయి ఫైనాన్స్ మేనేజర్కి అని నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు బిహెచ్ఈఎల్. సో ఇలాంటి గుడ్ కంపెనీస్ అంటే గవర్నమెంట్ కంపెనీస్లో మనం ఫైనాన్షియల్ మేనేజర్ లాగా చేయొచ్చు. అలానే ట్యాక్స్ కన్సల్టెంట్ లాగా మనకి జిఎస్టీ పైన ట్యాక్స్ పైన ఎక్కువ నాలెడ్జ్ ఉంటే వీ కెన్ బికమ్ ఏ ట్యాక్స్ కన్సల్టెంట్. అలానే మార్కెటింగ్ మేనేజర్ లాగా కూడా చేయొచ్చు. ఎవ్రీ బిజినెస్లో మార్కెటింగ్ ఈజ్ ద మోస్ట్ డిమాండింగ్ ఆస్పెక్ట్. సో మార్కెటింగ్ మేనేజర్ లాగా కూడా చేయొచ్చు కామర్స్ గ్రాడ్యుయేట్స్. అలానే పీఓస్ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్స్, బ్యాంక్ పీఓస్ గురించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయి. సో ఆ ఎగ్జామ్స్కి కూడా మనం అపియర్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి లెక్చరర్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కాలేజెస్. నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి బిజినెస్ కన్సల్టెంట్ లాగా కూడా చేయొచ్చు కామర్స్ గ్రాడ్యుయేట్స్. దెన్ డిజిటల్ మార్కెటర్ అవ్వచ్చు. అండ్ అదర్ జాబ్ రోల్ వచ్చేసి క్యాషియర్. అండ్ కొన్ని టాప్ రిక్రూటింగ్ కంపెనీస్ ఎవరైతే ఎంకామ్ గ్రాడ్యుయేట్స్కి ఎక్కువగా హైర్ చేసుకుంటారో ఇక్కడ నేను కొన్ని కంపెనీస్లో లిస్ట్ అవుట్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. నెక్స్ట్ వచ్చేసి బిహెచ్ఈఎల్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎస్ బ్యాంక్ కూడా. నెక్స్ట్ జెన్పాక్, మనకు తెలుసు జెన్పాక్ వాళ్ళు ఎక్కువగా బీకామ్ అండ్ ఎంకామ్ వాళ్ళని హైర్ చేసుకుంటారు. నెక్స్ట్ హెచ్యుఎల్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే, విప్రో, బ్రాడ్రిడ్జ్, కెనరా బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. సో ఇక్కడైతే కొన్ని టాప్ కంపెనీస్ని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి మనకి ఎంకామ్ గ్రాడ్యుయేట్స్ని హైర్ చేసుకునే కంపెనీస్. శాలరీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ డిపెండ్స్ ఆన్ జాబ్ ప్రొఫైల్ అండ్ ది రిక్రూటర్. అంటే మనం ఎలాంటి జాబ్ పొజిషన్లో ఉన్నామో అలానే రిక్రూటర్ గవర్నమెంట్ కంపెనీ ఆర్ ఏ ప్రైవేట్ కంపెనీ ఆర్ ఏ పిఎస్యూస్ లైక్ మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్ లాగా గవర్నమెంట్ జాబ్ వస్తే శాలరీ వేరే ఉంటుంది. అలానే ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ లాగా శాలరీ వేరే ఉంటుంది. పిఎస్యూలో అకౌంటెంట్కి శాలరీ వేరే ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ జాబ్ ప్రొఫైల్ అండ్ ద రిక్రూటర్. నార్మల్లీ చెప్పాలంటే ఎంకామ్ క్యాండిడేట్స్కి ఫ్రెషర్కి 18K to 50K పర్ మంత్ వీ కెన్ ఎక్స్పెక్ట్. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ జేఏఓకే అంటే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ బిఎస్ఎన్ఎల్లో, టీఎస్ఎస్ పీడీసీఎల్లో అయితే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి 44,500 పర్ మంత్ ఇస్ ద శాలరీ. అలా పిఎస్యూస్లో శాలరీ కొంచెం హై ఉంటుంది. అలానే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో అప్ టు 1 lakh పర్ మంత్ కూడా మనకి కామర్స్ గ్రాడ్యుయేట్స్కి శాలరీ ఉంటుంది. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ నాలెడ్జ్ వీ హ్యావ్ ఇన్ ద సబ్జెక్ట్ అండ్ వాట్ జాబ్ వీ గాట్. అంటే మనకి ఉన్న నాలెడ్జ్ తోటి సబ్జెక్ట్ పైన మనకి ఎంత గ్రిప్ ఉంటే మనకి అంత మంచి జాబ్ వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి.